పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురలోకల్. 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లోని హిమాయత్ నగర్లో అయితే ఉన్నాము. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎవరిని ప్రజలు ఢిల్లీకి పంపిస్తారు అనే విషయం, ఇక్కడ ప్రజల యొక్క మనోగతాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కదా. ఎందుకని కిషన్ రెడ్డి గెలుస్తారు? ఎందుకంటే ఆయన పని బాగా చేస్తున్నాడు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద గ్రేట్ మోదీ. ఆబ్వియస్లీ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు విన్ అన్డౌటెడ్లీ. సో ఈసారి జరిగే ఎలక్షన్స్ అయితే కనుక ఎలా తీసుకోవచ్చు? అంటే టఫ్ ఫైట్ ఉంటుందా ఇక్కడ, అయితే ఎట్లా ఉంటుంది? టఫ్ ఫైట్ అంటే నంబర్ 1 కాంగ్రెస్ అంటున్నారు, నంబర్ 2 బీజేపీ అంటున్నారు. బీజేపీ ఐ థింక్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సీట్స్. లాస్ట్ టైం అసెంబ్లీలో 8 వచ్చినాయి. ఈసారి ఐ థింక్ దే విల్ ఇంక్రీజ్ అట్లీస్ట్ 12-13. సో మరి భారతదేశం will be the third. Congress will be the first. భారతదేశం Support Congress, but as per this thing, భారతదేశంలో అయితే మరి ఏ పార్టీ గెలవడానికి అవకాశం అయితే ఉండింది? ఏ పార్టీ గెలిస్తే? undoubtedly BJP. As long as Modi is there, Hindus are safe. No doubt about that. ఇక్కడ The person comes, अपना क्या पाकिस्तान या चाइना को भेज देगा. वो तो मोदी का याद है, मोदी याद है. కంచేది బీజేపీ వస్తుందండి. ఎందుకని బీజేపీ? ఎందుకని బీజేపీ? బీజేపీ ఇక్కడ మంచిగా చేస్తుంది కాబట్టి, మనకు సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి బీజేపీ. కిషన్ రెడ్డి అన్న. ఎందుకని కిషన్ రెడ్డి? అంటే ఆల్రెడీ వీళ్ళు వచ్చారు కానీ మంచి అయితే ఎవరు జరగలేదు అనిపిస్తుంది. అంటే మాకు కూడా పద్మనాభ నగరే, అంటే మాకు బస్తీకి ఇన్ఛార్జ్ ఆయననే. ఏం చేయలేదు, మాకు కరెంటు వాటర్ అవి ఎన్నో ఉండే, ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న వస్తే ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పి ఆయనకే వేద్దామని చూస్తున్నాం ఒకటి ఎంపీ ఎలక్షన్లో. కిషన్ రెడ్డి అన్న. ఎందుకని కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి బీజేపీ కావాలి. బీజేపీ పరిపాలన బాగుంది అన్న. పరిపాలన బాగుంది. బాగుంది. మరి సమస్యలంతా కూడా ఆయన ఏమన్నా మరి సాల్వ్ చేశారా కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి కాదు, నరేంద్ర మోడీ వచ్చినప్పటి సంది పరిపాలన అయితే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పటి సంది డమ్మి కనలేదు, మొత్తం ఏం చేయలేము. కేసీఆర్ వచ్చి ఏం చేసి పెద్ద పదవులకు ఏం చేయలేదు లేడు. ఏమైనా ఇచ్చిండా? ఏమీ లేదు. అదే రైతు బంధు అన్న, రైతు బంధు లేదు, ఏం లేదు. నరేంద్ర మోడీ వచ్చినప్పటి సంది కొద్దిగా ఏదో ఒకటి అయ్యింది. గరీబ్ వాళ్ళు ఏడున్నా కొద్దిగా తగ్గి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ రెడ్డి గారికి అయితే కంపల్సరీ కిషన్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యుడిగా మేము పంపించాలని. ఎందుకని? కిషన్ రెడ్డి గారు చాలా వర్క్ చేస్తారు, చాలా మంచిగా వర్క్ చేస్తాడు. ఇంకోటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ ఈ ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఇండియా బాగుపడుతుంది. ఏమన్నా బీజేపీ ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా బాగా నడుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్ అయినా కూడా, మన ఇండియా లెవెల్ అయినా కూడా బాగా నడుస్తుంది నరేంద్ర మోడీ అధ్యక్షతలో. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ఆ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏదో అంటనట్టు చేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే ఉన్నది. ఏం దానికి అంత పెద్ద ప్రయోజనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పెద్దగా అవుతుందని ఏం లేదు. పద్మారావు. ఎందుకని పద్మారావు? మంచి వ్యక్తి, మంచిగా చేసిండు ఎన్ని రోజులు. అటువంటి వ్యక్తులు రావాలని కోరుకుంటాం. ఇక్కడ దేశంలో మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మూడే ఉండాలి సెంటర్లో. కాంగ్రెస్ పార్టీ సార్. ఎందుకని కాంగ్రెస్ పార్టీ? మా కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది పరిపాలన. 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉంటుంది, వ్యవసాయం అది రైతు బంధు ఇస్తుంది. ఇంకా ఆటో కూడా అంత బస్ ఫ్రీ అయినా మాకు కూడా మా నార్మలే ఉంది, మంచిగా ఉంది. కిషన్ రెడ్డి బీజేపీ. ఎందుకని కిషన్ రెడ్డి బీజేపీ? మోడీ గారు బాగానే అది చేస్తున్నారు, దానివల్ల బీజేపీని గెలిపించాలని అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం సార్. ఎందుకని కిషన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం? ఎందుకంటే సెంట్రల్లో మోదీ గారు చేసిన అభివృద్ధి పనులు కానీ, రామజన్మభూమి కానీ అలాంటి అభివృద్ధి పనులు చాలా జరిగాయి కాబట్టి మోదీని గెలిపించుకోవాలి. 100% హ్యాట్రిక్ కొడతారు సార్. పద్మారావు అన్న గెలిపించడానికి సిద్ధంగా కూడా. ఎందుకని పద్మారావు గారు? మాస్టర్ అన్న, లోకల్గా అందరికీ బాగా దగ్గరగా ఉంటాడు ఆయన. అనగానే ప్రాబ్లం ఉందనగానే వస్తారు, సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. వారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశం ముందుకెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇక బీజేపీ కానీ ఇక యాజ్ యూజువల్ కదా. सेंट्रल में कौन आता? अब सेंटर में तो उनका ही चल रहा ना सब,
बीजेपी का ही चल रहा हूँ, उनका ही राज रहता। किशन रेड्डी। किशन रेड्डी क्यों किशन रेड्डी? मोदी है तो मुमकिन है, अच्छा काम भी कर रहे हैं, हिमायतनगर से एमएलए भी रह चुके हैं, इसलिए अच्छे आदमी है। ఇక్కడైతే మేము గట్టిగా కిషన్ రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? 90% లోకల్స్ అదే అభిప్రాయం ఉంది. ఎందుకనంటే మోడీ చేసిన మంచి విషయాలు, ఆర్టికల్ 370 అబాలిష్ చేసిండు, కాశ్మీర్ ఫ్రీ అయిపోయింది, పెద్ద టూరిజం హబ్ అయిపోయింది అది. ఇంకా మన రామ మందిరం కట్టిండు, మన హిందువుల ఐక్యత కలిగింది, ఇంకా ఇక్కడ స్కాములు లేవు, ఇంకా ఇక్కడ రైట్స్ లేవు, అంత సిస్టమ్ బాగుంది. కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఇక్కడ బీజేపీ గెలిపించి మోడీకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఎమ్మెల్యే పోటీలున్నా ఎవరున్నా కిషన్ రెడ్డి గారు పక్కా విజయం అవుతున్నారు. మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని అందరూ కిషన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. పక్కా 400 పారు అవుతుంది. నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొడతాడు. బస్ ఎక్కడ పోయినా బీజేపీ నినాదాలు ఉన్నాయి. మోడీ టు కిషన్ రెడ్డి అంతే, ఏం లేదు. మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మన అమెరికా ఆస్తుంటోళ్ళు అందరూ మోడీని ఎందుకు చూస్తున్నారంటే ఇండియా పవర్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మోడీ ఉన్నాను. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు వెనక పోయి చేతులు కట్టుకోవడం తప్పించి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకేం తెలియదు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు వింటుండే. ఇప్పుడు రష్యా నుంచి ఓవర్ అన్ని స్టేట్లు వద్దన్నా కూడా మోడీ నేను తీసుకుంటా అన్నాడు. ఒక పవర్ అది, ఇండియా పవర్ చూపించగానే ఇప్పుడు అన్ని దేశాలని ఇండియా గురించి చూస్తున్నాయి. అది మోడీ పవర్ అంటే, అది ఇండియా పవర్. కిషన్ రెడ్డి బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు దేశ పరిస్థితులను బట్టి బీజేపీయే రావాలి. నేషనల్ ఇంట్రెస్ట్లా మోడీయే ఉండాలి సెంట్రల్ లెవెల్లో. దాని గురించి బీజేపీనే గెలిపిస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అవుతాడని వాళ్ళు కంటెస్టే చేస్తలేరు కదా. టోటల్ కానీ బీజేపీ కదా టోటల్ సీట్స్ని కంటెస్ట్ చేసేది. కుటుంబీలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీయే రావాలి. బీజేపీయే కొడుతుంది, పక్కా 400+ కొడుతుంది. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి హిమాయత్ నగర్ అలాగే దోమల్గూడ స్థానికుల మనోగతం. అయితే కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య, పురలోకల్, హైదరాబాద్.